ఒక భక్తుడు ప్రతినిత్యం స్వామివారి నామస్మరణ చేసేవాడు. అయితే ఒకనాడు అనుమానం వచ్చింది. స్వామి, నేను ఎప్పుడు మీ నామస్మరణ చేస్తున్నాను, మీ చరణాలపై నా దృష్టిని కేంద్రీకరించాను, మీ చరిత్రలే పారాయణ చేస్తున్నాను, మీరు తప్ప వేరే దిక్కు లేదు కదా, ఒక్కసారి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వచ్చు కదా. దర్శనం ఇచ్చారు స్వామివారు. దర్శనం ఇస్తే ఈయనకి ఇంకొక అనుమానం కలిగింది. స్వామి, అంటే ఇప్పుడు నేను పిలిస్తేనే మీరు వచ్చారా, లేకపోతే ఇప్పటి వరకు నన్ను మీరు పట్టించుకోలేదా అని అడిగారు. ఎందుకలా అనిపించింది నాయన అని అడిగారు స్వామివారు. శ్రీపాద వల్లభులు కదా, ఆయన చిరునవ్వుతోటే అన్ని సమాధానాలు చెప్పేస్తూ ఉంటారు. మీరు మరి నాకు ఎప్పుడు నాతోటే ఉన్నట్టుగా నాకు సాక్ష్యం ఏంటి అని అడిగారు. సరే నాయన, నీకు ఒక దృశ్యం దర్శింపజేస్తాను చూడు అన్నారు. సరే, దృశ్యం దర్శింపజేస్తున్నారు కళ్ళ ముందు. ఏమిటి అని అంటే, ఒక సముద్రం ఒడ్డున స్వామివారు నడుస్తున్నారు, భక్తుడు నడుస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నడుస్తున్న దానికి చిహ్నంగా ఈ 2 జతల అడుగులు సముద్రం ఒడ్డునున్నటువంటి ఆ ఇసుకలో పడుతున్నాయి, తడి ఇసుకలో. ఈ 2 జతల అడుగుల ఆ ఏవైతే ఇవి పడుతున్నాయో, అప్పుడు ఆ సమయంలో ఈ భక్తుడి యొక్క జీవితంలో ఆనందదాయకమైన ఘట్టాలు ఏవైతే జరిగినాయో అవన్నీ కనబడుతున్నాయి. చాలా ఆనందంగా గడిచిపోతోంది, అవన్నీ దృశ్యం అవుతోంది తనకి. అయ్యో, నా జీవితంలో అవును, నా వివాహం అయింది, అవును, నాకు పుత్రుడు జన్మించాడు, నాకు పుత్రిక జన్మించింది, నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, మా అమ్మ నాకు ఇది చేశారు, మా నాన్నగారు నాకు ఉపనయనం, ఏమేమో అన్ని చూస్తున్నాడు. తన జీవితంలో జరిగిన మంచి ఘట్టాలన్నీ చూస్తున్నాడు. 2 జతల అడుగులు పడుతున్నాయి, నడుస్తున్నారు. ఉన్నట్టుండి ఇతని జీవితంలో కొంచెం కష్టతరమైన ఘట్టాలు దర్శనం అవడం మొదలైనవి. ఆ ఘట్టాలు దర్శనం అవడం మొదలు పెట్టంగానే ఒక జత అడుగులే ముద్రలు పడుతున్నాయి సముద్రం ఒడ్డునున్న తడి ఇసుకలు. 2వ జత అడుగులు కనపడట్లేదు. వెంటనే ఆశ్చర్యంగా చూశాడు శ్రీపాద వల్లభుల వైపు భక్తుడు. అడిగాడు, స్వామి ఇదేమిటి, ఏమైంది నాయన అన్నాడు. అంటే, స్వామి, నేను ఆనందంగా ఉన్నప్పుడు మీరు నాతోటే ఉన్నారు, అందుకే 2 జతల అడుగులు పడ్డాయి. నా జీవితంలో కష్టం రాగానే మీరు నన్ను వదిలేశారు స్వామి, నేను ఒక్కడనే నడుచుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. అంటే మీరు నాకు ఇన్ని రోజులు అబద్ధం చెప్పారు స్వామి, మీరు ఎల్లప్పుడూ నాతోటే ఉన్నారని అనుకున్నాను, నాకు కష్టం రాగానే నన్ను వదిలేశారు స్వామి. స్వామివారు నవ్వారు. నవ్వి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ చిన్న పిల్లవాడు తప్పటడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటే ఇంకా నాకు ఓపిక లేదనో, లేదా నడిచే ఇంట్రెస్ట్ లేదనో, శక్తి లేదనో, ఏదో ఒక రకంగా తల్లి వైపో తండ్రి వైపో చూస్తే తండ్రి చేతుల్లోకి ఎత్తుకున్నాడని ఆయన వెంటనే నవ్వి, శ్రీపాద వల్లభులు, నాయన, నీకు కష్టం కలిగినప్పుడు నువ్వు ఒక్కడుగు కూడా వెయ్యలేనటువంటి అశక్తుడు అయిపోయి శ్రీపాద వల్లభ శరణు శరణు అంటే నిన్ను నా చేతుల్లోకి ఎత్తుకొని నేను నడిపించుకు తీసుకువెళ్ళి నిన్న ఆ పరిస్థితుల నుండి అవతల గట్టెక్కించి మళ్ళీ నీకు సుఖ సంతోషాల ఆరంభం కాగానే కిందికి దింపి నడవమన్నా. అవి నా అడుగు జాడలు గాని నీవి కావు నాయనా. నీకు సంతోషంగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నన్ను మర్చిపోయావు, నువ్వు సర్వస్వ శరణాగతి చేసావు, కానీ సంతోషంలో నీకు నా గుర్తు రాలేదు. నీ స్నేహితులు, నీ చుట్టాలు, నీ బంధువులు, వీళ్ళందరితోటి కలిసి నువ్వు ఆనందంగా గడిపేశావు, కానీ అప్పుడు కూడా నీ పక్కనే ఉన్నా నేను. ఎక్కడైనా ఏదైనా జరిగి జారి పడతావేమో, నేను నా పక్కన